హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు మిమ్మల్ని ఒక స్నో అడ్వెంచర్ కి తీసుకెళ్తున్నాను. అదే హార్స్ స్లే రైడ్. సో ఒక గుర్ర బగ్గీలో మనం కూర్చుంటే అది మంచులో గుర్రాలు పరిగెత్తుతూ మనల్ని చుట్టూ స్కేయింగ్ చేయలేని వాళ్ళకి మంచులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది అనేది ఈ రైడ్. ఇంతకు ముందు చాలా వీడియోస్ చేసాం కానీ మంచులో స్నో డే అని చెప్పేసి, స్నో డే డ్రైవ్ అని చెప్పేసి వీడియోస్ చేసాం కానీ మంచులో ఎప్పుడు ఒక అడ్వెంచర్ చేస్తూ ఒక యాక్టివిటీ చేస్తూ ఎప్పుడు వీడియో చేయలేదు. ఇంకెందుకు ఆలస్యం, కొలరాడోలో ఉంటూ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసేయండి. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనం ఒక స్నో అడ్వెంచర్ చేయబోతున్నాము. అదేంటంటే స్నోలో హార్స్ స్లే రైడ్ అంట. సో గుర్రపు బగ్గీ అంటే వెనకాల చక్రాలతో ఉంటుంది కదా, చక్రాలతో కాకుండా ఇది ఏంటంటే కొంచెం మనం స్కేటింగ్ చేసే వాటి లాంటిది ఒకటి ఉంటుంది. వెనకాల మనం కూర్చుంటాము, గుర్రం లాక్కుంటూ పోతుంది. చుట్టూ మొత్తము మంచు మాత్రమే ఉంటుంది, రోడ్ ఏమి ఉండదు. సో అలాంటి ఒక అడ్వెంచర్ చేయబోతున్నాము. సో బ్రెకెన్ రిడ్జ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము డెన్వర్ నుంచి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ డాలస్ నుంచి ట్రిప్కి వచ్చిండ్రు డిసెంబర్లో. అండ్ మేము కూడా చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి మేము కూడా ఒక ట్రిప్ వాళ్ళతో జాయిన్ అయిపోతున్నాము. సో వీఆర్ సో ఎక్సైటెడ్. కిడ్స్ కూడా. ఏం కిడ్స్ ఏంటి మీరు ఎక్సైటెడా? ఎందుకు? Because the horses go slow. That's why. హార్సెస్ గో స్లోనా? Yeah. చూద్దామా మరి? Yeah. ఓకే అయితే. సో లెట్స్ గో దేర్. ఓకేనా? కనబడుతుందో లేదో, బట్ మంచు అనేది ఇక్కడ లేదు, అంటే మేమున్న సిటీలో లేదు. అక్కడికి వెళ్ళేసరికి కంప్లీట్గా మంచు ఉంటుంది. ఇప్పుడు మంచు కొండలు కూడా కనబడుతున్నాయి కదా అక్కడ. సో ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ గురించి ముందే చెప్పుకుందాం. ఏంటంటే అది బ్రెకెన్ రిడ్జ్ అనే స్కీ సిటీ. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, సమ్మర్ వీడియో. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది వింటర్ వీడియో. సో సుమారు ఒక 100 మైల్స్ దూరంలో ఉంటుంది మేముండే సిటీకి. అలాగే ఒక 1 hour 50 minutes డ్రైవ్. సో టన్నెల్స్ ద్వారా వెళ్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఏమీ కూడా మనకు స్నో అనేది రాలేదు. మంచి డ్రైవ్ అలా సాగిపోతుంది, మంచి వెదర్ కూడా. సో ఒక్కసారిగా మంచు అనేది స్టార్ట్ అయింది. రోడ్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ చుట్టూ సైడ్ మొత్తం కొండలు, ఇంకో సైడ్ వెళ్తురు. అలా మంచి డ్రైవ్ ఇది, సీనిక్ డ్రైవ్. అండ్ ఈవెన్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఈ డ్రైవ్ మీకు చూపిస్తాను. సో అలా హైవే ఎగ్జిట్ తీసుకొని మనం సిటీలోకి ఎంటర్ అయ్యాము. సిటీలోకి ఎంటర్ అయినాక కూడా రోడ్లన్నీ మంచిగా క్లీన్ చేస్తున్నాయి. అండ్ బ్యూటిఫుల్ సిటీ, సీనిక్ సిటీ. హ్యాపీగా డ్రైవ్ సాగిపోతుంది. బట్ మేము అప్పటికి కొంచెం లేట్ అయ్యాము. సో మేము అనుకున్న టైం కంటే ఒక 10 minutes లేట్ వెళ్తున్నాము మేము లొకేషన్ కి. సో యప్, వచ్చేసాం. సో ఇప్పుడే ఫోటోలు దిగడం అయిపోయింది. సో స్లే ఎక్కుతున్నాము, స్లేడ్స్. సో ఇక్కడ చూస్తే కింద చూడండి, అవి చక్రాలు కాదు, అవి స్లే. సో లెట్స్ గో దేర్ రైడ్. హాయ్ మామా, మామా 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 మామా. సో ఇది రెడ్ కలర్ స్లే. ఓకే, వేర్ ఆర్ వి? The horse. హార్స్ స్లే రైడ్, రైట్? ఇట్స్ బ్రెకెన్ రిడ్జ్. సో లెట్స్ డూ ఇట్. సో అలా లొకేషన్ కోసం వెళ్ళేసి లోపలికి వెళ్ళి అక్కడ మాకేమైనా మీకేం సంబంధం లేదని వేవియర్ సైన్ చేసేసి వచ్చేసరికి అందరూ అక్కడ గుర్రాలతో ఫోటో సెషన్ నడుస్తుంది. అందరినీ హ్యాపీగా ఫోటోలు తీసుకోమని చెప్పేసి అక్కడ ఉన్న ఆ స్లే రైడర్స్ లేకపోతే స్లే డ్రైవర్సే మనకి ఫొటోస్ తీస్తున్నారు. అలా మేము కూడా మంచి ఫొటోస్ దిగేసి ఇంకా స్లే రైడ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని వెనకాల ఉన్న కార్ట్ అనాలో ఏమనాలో లేకపోతే స్లే అనాలో తెలియదు, తెలుగులో అయితే దానికి నాకు పదం తెలియదు. సో దాంట్లో వెళ్ళి కూర్చున్నాము. సో కిడ్స్ కూడా అందరూ సెటిల్ అయిపోయారు. మేము అక్కడ కూర్చోగానే మాకు అనిపించింది ఏంటంటే చాలా చలి గాలి ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే బ్లాంకెట్స్ వాళ్ళే అరేంజ్ చేశారు. సో అక్కడ ఉన్న బ్లాంకెట్స్ తీసేసుకొని కప్పుకొని సో ఇలా వెయిట్ చేస్తున్నాము. మా స్లే డ్రైవర్ వచ్చేసి గుర్రాలని హ్యాండిల్ చేసి వచ్చేసి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి హ్యాపీగా గైడ్ చేసుకుంటూ కొన్ని జోక్స్ చెప్తూ ఒక 2 hours కి ఇంత పవర్ ఉంటుంది అని చెప్పేసి 2 hours పవర్ అని చెప్పేసి ఇంతే స్పీడ్ గా వెళ్తుందని చెప్పేస్తూ అలా ఆమె స్టార్ట్ చేసేసింది. సో వెనకాల చూస్తున్నారు కదా, వెనకాల ఇంకో గ్రూప్ కూడా రైడ్ చేస్తూ వస్తున్నారు. మీరే చూడండి, చుట్టూ
చుట్టూ ఎక్కడ చూసినా కూడా మంచు అండ్ మనకు వీడియోస్ పిక్చర్స్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది అండ్ మెల్లిగా నడుస్తుంది. కిడ్స్ కూడా దాన్ని ఏంటిది బోర్ గా ఉందని అడుగుతున్నారు. సో మీరు చూసేయండి, మాతో పాటు ఎంజాయ్ చేయండి. లైవ్ కాన్వర్సేషన్ ఏం జరుగుతుంది అండ్ మేము ఎలా ఫీల్ అవుతున్నామో అక్కడ మాట్లాడుకుంటూ మీకు చూపిస్తాము. అంకుల్ ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పండి. శ్రావణ మీరు కూడా ఒకసారి ఇటు తిరిగి హాయ్ చెప్పండి. మీరు ఆల్రెడీ ఇటు తిరుగున్నారు. సో అలా ముందుకు సాగిపోతుంటే ప్రక్కనే స్కీయింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది కనిపించారు. మనం ఎలాగో స్కీ చేయలేం కాబట్టి మనకు ఇలాంటివి ఫ్యామిలీ అండ్ గ్రూప్ యాక్టివిటీసే బెటర్. సో ముందు చూస్తే స్కీ ఏయ్ 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 So far so good. Monica, skiing. స్కీయింగ్ చేస్తావా? నా లెగ్స్ ఎక్కుంటుంటే పక్క స్నో ట్యూబింగ్ చూసినావా? చూసా, అది వెళ్దాము అడ్వెంచర్ పార్క్ ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్. ఏమని పెట్టాలరా చెప్పు. నువ్వు యాక్చువల్లీ కొండల్లో గుర్రాలతో గడగడ కాదు నరేషేంద్ర, నేను చాలా ఇక్కడ చూసా రైడ్స్ అవి నియర్ మీ అని అట్లా చూస్తే అన్ని ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్ ఇట్లానే వస్తున్నాయి. ఓకే ఓకే. ఇక్కడ ఏదో ఆల్పైన్ రైడ్ టైప్ కూడా కోస్టర్ టైప్ కూడా ఉంది, ఇంకొకటి ఏదో ఫ్రిస్కో అని ఉంది. సో మా ఫ్రెండ్ వచ్చేసి దీనికి తమ్నైల్ మంచు కొండల్లో గుర్రాలతో గడగడ అని పెట్టమని అన్నాడు. బట్ మనం వేరే ఏదో పెడుతున్నాము. బట్ మీరే కామెంట్ చేయండి, నేను పెట్టిన తమ్నైల్ బాగుందా లేకపోతే ఈ మంచు కొండల్లో గుర్రాలతో గడగడ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉందా చెప్పండి. సో అలాగే మాట్లాడుకుంటూ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ ఏం చేద్దామన్న ప్లాన్ చేసుకుంటూ మేము వెళ్తున్నాము. బట్ ఏంటంటే మేము లాస్ట్ రోలో కూర్చున్నాము. అదే ఫ్రంట్ రోలో కూర్చొని ఉంటే మాత్రం ఇంకా చాలా బెటర్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఒక్కసారి నిలబడి వీడియో తీస్తే చాలా బాగుంది. ఆ వ్యూ కానీ గుర్రాలు పరిగెడుతుంటే దాన్ని చూసే దాన్ని కానీ చాలా బాగుంది. ముందు సీట్లలో కూర్చోవాల్సింది, బట్ నిలబడి తీస్తున్నాం కదా, ఈ వీడియో కూడా నాకు బాగా నచ్చింది. కాదు, ఈ క్రెడిట్ అంతా గోస్ టు మోనికా. చూడరా, క్రెడిట్ గోస్ టు మోనికా. టిక్ టాక్ లో వెతికి మరి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. We're almost done, but see. స్లే రైడ్ అంటే తెలుగులో ఏం చెప్పురా? స్లే రైడ్ అంటే తెలుగులో ఏంటో చెప్పు. నేను చూసిన, దొరకలే నాకు. మనమే చేసుకుందాం, వెయిట్ చేసుకుందాం. ఎంతసేపు అవుతుంది? స్టార్ట్ 20 నిమిషాలు అవుతుందా? ఇప్పుడు టైం 1:48 అంటే 1:30 స్టార్ట్. I feel bored. Okay. But cool. ఎందుకు నాన్న? Why? We are doing nothing but just sitting. Okay, but see,
where we are sledding. It's on snow, right? Yeah. This is fun. Okay. And the only place you can sled is on snow. Oh, yeah. You can do it on sand, right? Yeah, but it would be worse. సో చాలా చలి, మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత చలి. అండ్ మేము రెగ్యులర్ క్లోతింగ్స్లోనే వెళ్ళాము, అంటే థర్మల్స్ ఏమీ వేసుకోలేదు, ఎందుకంటే కొంచెం అలవాటైన ప్లేసే కదా. బట్ బ్లాంకెట్ ఉండడం వల్ల మాకు మంచి అనిపించింది. సో కొంచెం వెచ్చగానే ఉన్నాము. అలా ఒక 30 minutes అయింది. సో చుట్టూ చూపించుకుంటూ ఆ కొండలకి ఉన్న పేర్లను వాళ్ళు చెప్పుకుంటూ అలా సాగిపోయింది, రైడ్ అయిపోయింది మాది. సో ఇవి 2 ఎక్స్ట్రా ఉన్నాయి. ఎవ్రీ 2 రైడ్స్కి వీటిని స్వాప్ చేస్తారంట. సో ఒక్కసారి స్టాప్ అయిపోగానే మేము కిందకి దిగేసాము. అక్కడే పక్కనే ఉన్న గుర్రాలని చూడండి మీరు. అక్కడ ఏంటంటే అవి ఎవ్రీ 2 రైడ్స్కి ఒకసారి ఈ గుర్రాలని మార్చి ఆ గుర్రాలని తీసుకొచ్చి వాటికి రెస్ట్ ఇస్తూ ఉంటారు. సో అయిపోయిన తర్వాత వాళ్ళు ముందే చెప్పారు వీళ్ళు టిప్స్ కోసమే వర్క్ చేస్తారని చెప్పేసి మన టిప్ కూడా మనం ఇచ్చేసి ఆ అమ్మాయికి. సో మళ్ళీ ఇంకొంచెం సేపు బయటనే టైం స్పెండ్ చేసేసి మళ్ళీ పిక్స్ దిగి కొంచెం సేపు అలాగా మంచులో ఆడుకొని ఎంజాయ్ చేస్తున్నాము. మీరే చూసేయండి. Vishu, tell me, how is it? It was kind of boring. But fun, right? సో ఎట్లా అనిపించింది ఫైనల్గా ఈరోజు? నువ్వే చెప్పు. ఫైనల్ బాగుందా, నచ్చిందా? వెదర్ అండ్ అట్మాస్ఫియర్ ప్లస్ దాన్ని ఏమంటారు, సీనరీ బాగుంది. రైడ్ నార్మల్గా ఉంది. రైడ్ అంత కొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండేది, స్లో ఉంది. సో తర్వాత అలాగే వాళ్ళకున్న ఆఫీస్లోకి వచ్చి ఫైర్ ప్లేస్ దగ్గర కొంచెం చలిమంట కాచుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన హాట్ కోకో అండ్ ఎంత బాగుందంటే ఆ చలిలో హాట్ కోకో అసలు ది బెస్ట్ అనిపించింది. అది తాగుతూ మా వాళ్ళు కూడా ది బెస్ట్ అంటున్నారు. వాళ్ళ అవి కూడా వినండి. హాట్ కోకో అవి విషు, Hi. Coco. is this the second best hot cocoa ever? Yeah. So what is the first best then? Swiss Miss. Swiss Miss? Yeah. Yeah, we had it at home. I think they made it with the same thing, right? We actually, Yeah. I didn't taste. కాదు Okay, did you guys enjoy? Yeah. So let's go and have some pizza. Yeah, the biggest pizza ever. Okay, let's go and have the biggest pizza ever. సో ఇంకా మళ్ళీ సిటీలో డ్రైవ్ చేస్తున్నాను. ఇది చాలా చిన్నగా రోడ్లు ఉన్నాయి, అలాగే పార్కింగ్ దొరకట్లేదు. మేము ఒక లంచ్ కి పిజ్జా ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఆ పిజ్జా ప్లేస్ ఫుల్ అని చెప్పేస్తే పక్కనే ఉన్న మెక్సికన్ రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఎక్కడ చూసినా పార్కింగ్ దొరకలేదు. ముందుగా మేము డ్రైవ్ చేసేసి వాళ్ళని రెస్టారెంట్ దగ్గర దింపేసి నేను వెళ్ళి మళ్ళీ పార్కింగ్ వేరే దగ్గర ఎక్కడో చూసుకొని పార్క్ చేసి వచ్చి రెస్టారెంట్ కి వచ్చాము. సో మెక్సికన్ ప్లేస్ ప్రాపర్ గా లంచ్ చేసాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆప్షన్స్ లిమిటెడ్ కానీ చాలా మంచిగా ఉంది. సో ఇంకా చూసేయండి మీరే అక్కడ జరుగుతున్న మా అల్లరి ప్లస్ థింగ్స్. సో మంచి లంచ్ అయింది. టాకోస్ అండ్ టకీలాస్ అంట. బాగున్నాయి. టాకోస్ బాగున్నాయి. సో అదండి, అలా జరిగింది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఏంటంటే మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనో లేకపోతే అది ఎక్కినప్పుడు చాలా అద్భుతంగా అనిపించిందనో అని చెప్పను. బట్ ఏంటంటే ఒకటి రెగ్యులర్ బోరింగ్ లైఫ్ లో ఇది ఒక థింగ్ యాడ్ చేసుకుంటే జస్ట్ యాడెడ్ ఫ్లేవర్, అంతేగాని ఇది జస్ట్ మస్ట్ హ్యావ్ అనో లేకపోతే సూపర్ ఎక్సైటెడ్ అనో ఈ రైడ్ గురించి చెప్పను. ఓకే, అలా మేము రిటర్న్ స్టార్ట్ చేసాము అండ్ సీనిక్ డ్రైవ్ చూసుకుంటూ అలాగే బిజీ రోడ్లలో నడుపుకుంటూ వచ్చేసాము. సో ఇదండి ఈ వీడియో. మా ఎక్స్పీరియన్స్ కనుక మీకు నచ్చినట్టు ఉంటే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.